పొత్తు భాగస్వాములను వెనకేసుకురావటం కూటమి ధర్మం. మంచైనా చెడైనా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఆడు మనోడే అన్న భరోసా ఇవ్వాల్సిన తరుణం నిత్యం ఉంటుంది. ఎక్కడ కాస్త దూరం జరిగినా దాని ప్రభావం దీర్ఘకాలం కనిపించడం ఖాయం. ఆ సంగతి కేంద్రంలో పెత్తనం చెలాయిస్తోన్న బీజేపీకి బాగానే తెలుసు. ఆ పార్టీ రాష్ట్ర నేతలకు అంతకంటే బాగానే అర్థమవుతుంది. అందుకే తెలంగాణలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల చెలరేగిన దుమారాన్ని కూడా తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో బీజేపీ రాష్ట్ర నేతలు పరిశోధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పట్ల టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గట్టిగా ఖండిస్తున్నారు. పైగా అప్పుడెప్పుడో కేసీఆర్ కూడా రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తినలేదా అని కొందరు బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఉంటే నీళ్లు నమలడం టీఆర్ఎస్ నేతల వంతవుతోంది. మీరు చేస్తే ఒప్పు, పవన్ చేస్తే తప్ప అన్నది బీజేపీ సూటి ప్రశ్న. కవిత ఎంతసేపు పవన్ తెలంగాణలో పర్యటించడాన్ని, తన రాజకీయ పార్టీ విస్తరించడాన్ని తప్పుపడుతూ ఉండటం పట్ల రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పవన్ ఎన్డీఏలో భాగమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు, సమావేశాలు సభలు పెట్టుకోవచ్చని ప్రస్తావించారు. ప్రెస్ మీట్లు కూడా నిర్వహించవచ్చు అని రఘునందన్ రావు చెప్పారు. కానీ పవన్ ను కవిత ఈ విషయంలో ప్రాంతీయ తత్వంతో విమర్శించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం వేరు, ఎన్నికల్లో పోటీ చేయటం వేరని బీజేపీ అంటోంది. తెలంగాణ రాష్ట్రానికి ఎవరైనా రావచ్చని, ఎవరైనా సెటిల్ కావచ్చని బీజేపీ చెబుతోంది. నిజానికి ఒక జాతీయ పార్టీగా బీజేపీ అటువంటి స్టాండును మాత్రమే తీసుకోగలదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ప్రజల సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఉండొచ్చు. కాకపోతే బీజేపీకి అన్ని రాష్ట్రాల్లో స్టేక్స్ ఉన్నందున అలాగే ఆలోచిస్తోంది. అందుకే కేసీఆర్ కుటుంబ ద్వంద్వ వైఖరిపై బీజేపీ ఫోకస్ చేసిందని అనుకోవాలి. బీఆర్ఎస్ నేతలు, ప్రస్తుతం కవిత కూడా ప్రాంతీయవాదాన్ని ప్రచారం చేస్తూనే పొరుగు రాష్ట్రాల నేతలతో మంచిగాను, వ్యాపార భాగస్వామ్యంగానూ ఉంటున్నారని బీజేపీ గుర్తు చేస్తోంది. ఆ దిశగానే గతంలో కేసీఆర్ ఏపీకి వెళ్తే కవిత ఎందుకు వద్దనలేదని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత విజయవాడ వెళ్లలేదా అన్నది ఆయన లేవనెత్తిన అంశం. ఒక పక్క ఆంధ్రా నేతలను తిడుతూనే మరోపక్క వారితో స్నేహంగా ఉంటారని బీఆర్ఎస్ పట్ల బీజేపీ విమర్శలు సంధిస్తోంది. మాజీ మంత్రి రోజా ఇంటికి కూడా వెళ్లి కేసీఆర్ భోంచేశారని బీజేపీ గుర్తు చేస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములమవుతామని చెబుతూ రాయలసీమను రతనాల సీమగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని అంటుంది. ఇలాంటి విషయాలపైన కవిత ఎందుకు మాట్లాడారన్నది బీజేపీ వారి మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు మాత్రం రాజకీయ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని రఘునందన్ రావు ఆరోపిస్తున్నారు.